డీటెయిల్స్ చూస్తే సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ మే 20తో ముగియనుంది. దీంతో ఇవాళ కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు తిహార్ జైలు అధికారులు. దీంతో సిబిఐ కేసులో మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. కవిత రిమాండ్ జూన్ 3 వరకు పొడిగించింది. 2024 మార్చి 15న హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి అదే రోజు రాత్రి ఢిల్లీకి తరలించారు. మార్చి 16న కవితను ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో 2 దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అయితే పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఈ రోజు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ని జూన్ 3వ తేదీ దాకా పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరి ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజు ముగిసిన నేపథ్యంలో వర్చువల్ గానే ఆమెను కోర్టుకి ప్రజెంట్ చేశారు. మరి వర్చువల్ గా ప్రజెంట్ చేసిన నేపథ్యంలో ఎలాంటి హీరింగ్స్ కానీ ఏమీ జరగలేదు. జస్ట్ రిమాండ్ డేట్ ని ఇచ్చారు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా. ఆమెకు సంబంధించిన 2 పిటిషన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ అలాగే ఈడీ సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్స్ 2 కూడా ఇక ఈ నెల 24వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా సరే ఆమెకి బెయిల్ గాని రాకపోతే మాత్రం హైకోర్టులో మళ్ళీ ఆమె సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు సిబిఐ మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ అంశంపై కూడా కొంత డౌట్ గా ఉంది. వస్తుందా రాదా అనేది ఇక్కడికి రాకపోతే మాత్రం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుకి బెయిల్ తెచ్చుకోవాలి. రైట్, థాంక్యూ రామకృష్ణ.